రోజు శ్రీకోట మండల ఆంధ్రజ్యోతి విలేకరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మరణం చాలా దురదృష్టకరం. అది కూడా శ్రీకోట మండలంలో ఎప్పుడూ జరగనటువంటి చాలా దురదృష్టకరం. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆయన ఆత్మ శాంతించాలంటే దీనికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆయన లేని లోటు ఆ కుటుంబంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వారమైంది. గతంలోనే నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఈ ఆంధ్ర రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అనేది గాడి తప్పిందని గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. దానికి ఇది కూడా ఒక నిదర్శనం. అదేవిధంగా ఆ కుటుంబంలో ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు. వాళ్ళు కూడా మంచి టాపర్స్ ఎడ్యుకేషన్లో. వాళ్లకు పూర్తి స్థాయి చదువులకు ఏదైతే చదువులకు సంబంధించినటువంటి నిధులు ఏదైతే అవసరం ఉంటాయో వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం భరించాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రజ్యోతి సంస్థకు ఆయన మీ సంస్థకు ఎనలేని సేవలు చేశాడు. ఖచ్చితంగా మీరైనా సరే, ప్రభుత్వమైనా సరే, లేదా ప్రభుత్వమైనా ఆ సంస్థ దగ్గర కనీసం ఒక 50 లక్షల రూపాయలు ఆ మనిషి ఉంటే ఆ కుటుంబానికి గల సౌకర్యాలు అయితే ఏవైతే తీసుకునేవాడో ఈరోజు మనిషి లేడు కాబట్టి 50 లక్షల రూపాయలు కనీసం ఏబిఎన్ సంస్థ ద్వారా ఆ కుటుంబానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటున్నాం అతని భార్య గారికి ప్రభుత్వం తరపున ఏదో ఒక ఉద్యోగం. ఎందుకంటే భర్తను కోల్పోయి ఇంట్లో ఆ మనోవేదన ఎలా ఉంటుందో మనందరికీ కూడా గ్రామాల్లో తెలుసు. కాబట్టి ఆమెకు ఏదో ఒక దారి చూపించాలంటే ప్రభుత్వమే చూపించాలి. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని అయినంత తొందరలో వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం ఒకటి కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నామో వాటిని అన్నింటినీ కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు మేమందరం కూడా పోరాడతామని కూడా తెలియజేస్తూ ఉన్నాం.